Now News. This is Bindu. Details చూస్తే ECIL క్రాస్ రోడ్ లోని గీతాంజలి స్మార్ట్ కెరియర్ అకాడమీ జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో ప్రతిష్ఠించిన వినాయకుడి వద్ద విద్యార్థులు కాలేజీ యాజమాన్యం భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. 5వ రోజులో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు అకాడమీ సిబ్బంది పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. అనంతరం విద్యార్థులు అకాడమీ యాజమాన్యం వినాయకుడిని అంగరంగ వైభవంగా ఊరేగించి నిమజ్జనం చేశారు. గీతాంజలి స్మార్ట్ కెరియర్ అకాడమీ విద్యార్థులకు విద్యతో పాటు ఆధ్యాత్మిక విలువలను సైతం పెంపొందిస్తున్నామని అకాడమీ చైర్మన్ చింతల రాజగోపాల్ గారు తెలిపారు. జిల్లా పరిగి స్థానిక మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి తండ్రి మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మాజీ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ ఎంపీ గడ్డం రంజితారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పట్నం నరేందర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డిలు హాజరయ్యారు. కొప్పుల మహేష్ రెడ్డిని పరామర్శించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతున్న అఖిలపక్ష ధర్నాకు మద్దతు తెలుపుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాల మహానాడు కార్యదర్శి దార్ల రామ్మూర్తి మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు పెంచాలి తప్ప ఎస్సీలను విడదీసి వర్గీకరణ చేయడం సమంజసం కాదన్నారు. గౌరవ ధర్మాసనం కూడా మరోసారి పునరాలోచించాలని, రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ అమలు చేసి అన్నదమ్ముల్లో ఉన్న వర్గాన్ని విడదీయవద్దని కోరారు. మహబూబాబాద్ జిల్లాలో తాము ఢిల్లీ అఖిలపక్ష ధర్నాకు మద్దతుగా ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వర్గీకరణ వెంటనే, రాజ్యాంగ విరుద్ధంగా చేసిన వర్గీకరణ వెంటనే, రాజ్యాంగ విరుద్ధంగా చేసిన వర్గీకరణ వెంటనే. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ రోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మాల మహానాడు ఆధ్వర్యంలో మేము కూడా వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధంగా జరిగింది కాబట్టి ఆ రాజ్యాంగ విరుద్ధంగా చేసినటువంటి సుప్రీంకోర్టు తీర్పును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క ద్వంద్వ విధానాన్ని, విభజించు పాలించనే విధానాన్ని స్వస్తి పలికి మాల మాదిగ 59 ఉపకులాల ఐక్యతను పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని, సుప్రీంకోర్టు తీర్పును వెంటనే రద్దు చేయాలని, రాజ్యాంగ విరుద్ధంగా చేసినటువంటి సుప్రీంకోర్టు తీర్పును రద్దు చేయాలని మోడీ గారు మరియు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే మాలలను ఈ విధంగా ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా చర్యలు చేస్తున్నారో, ఎందుకంటే మాలలను తక్కువ అంచనా వేస్తున్నారు. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో మాలల సత్తా ఏంటిదో మేము తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజాస్వామికలు వాదులు ఆలోచించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ యొక్క విచ్ఛిన్నవాద ఐకమత్యాన్ని దెబ్బతీసేటువంటి విచ్ఛిన్నకర విధానాన్ని మానుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం మండల కేంద్రంలోని ఓహెచ్పీ బంక్ లో పెట్రోల్ కొట్టిస్తే పెట్రోల్ తో పాటు నీళ్లు వచ్చాయని వినియోగదారులు ఆందోళనకు దిగారు. ఈ విషయంపై సిబ్బందిని అడగ్గా వారు సమాధానం ఇవ్వలేదు. బాటిల్లో పెట్రోల్ పట్టి చూడగా పెట్రోల్ తో పాటు నీళ్లు కనిపించాయి. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బంక్ బంద్ చేయాలంటూ నిరసన చేపట్టారు. వ్యవసాయ పనులకు వాడే వాహనాల్లో ఈ బంక్ పెట్రోల్, డీజిల్ నే వాడతామని రైతులు చెబుతున్నారు. వాహనాలు పాడైతే లక్షల్లో నష్టం వాటిల్లుతుందని వాపోయారు. వినియోగదారులందరినీ మోసం చేసిన సాయి శ్రీనివాస పెట్రోల్ బంక్ ను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని సంబంధిత ఉన్నతాధికారులకు చేరేలా మీడియా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యను పరిష్కరించి తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరారు.
చింతలపాలెం బంకు సాయి శ్రీనివాస బిల్డింగ్ స్టేషన్ చింతలపాలెం బంకులో ఇది ఘోరమైన పెట్రోల్. ఇది వాటర్ చాలా కలిసినాయి. ఇదంతా వాటరే, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ బాటిల్ వాటరే. హెచ్పి బంక్ ఇది, మరి ఇది కూడా వాటరే. ఇది రైతుల్ని ప్రజల్ని ఇంత ఇబ్బంది పెడుతున్న ఒరిజినల్ పెట్రోల్కి ఆ పెట్రోల్ సాయి శ్రీనివాస బంక్ని ఇమీడియట్లీగా సీజ్ చేయాల్సిందిగా అధికారులు కోరుతున్నాం. చిత్తూరు నగరంలోని తోటపాలెంలో ఉన్న విద్యుత్ డివిజనల్ ఇంజనీరింగ్ కార్యాలయంలో విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మునిచంద్ర మాట్లాడుతూ ప్రతి బుధవారం విద్యుత్ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ ఆదేశాల మేరకు విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు వారి విద్యుత్ సమస్యలను పరిష్కార వేదికలో ఆర్జీ రూపంలో అందిస్తే వాటిని తక్షణం పరిష్కరిస్తామని తెలిపారు. ప్రతి మండల పరిధిలోని సెక్షన్ ఇంజనీర్లకు సమస్యలను ఆర్జీ రూపంలో లెక్క వేయొచ్చన్నారు. 1912 నెంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. మొత్తం 4 ఫిర్యాదుల విద్యుత్ పరిష్కార వేదికకు అందించిందని వాటిని సత్వరం పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. పరిధిలోని దాదాపు 4 గ్రీవెన్సెస్ వచ్చినాయి. ప్రతి వారము ఈ విద్యుత్ గ్రీవెన్సెస్ అనేది ఎస్సీ గారి ఆదేశాల మేరకు జిల్లా మొత్తం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ సెక్షన్ ఆఫీసులో పరిష్కారం కాని సమస్యలు ఇక్కడ పరిష్కరించబడతాయి. కావున విద్యుత్ వినియోగదారులందరూ ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతుంటాము. వినియోగదారులు ఏదైనా సమస్యలు ఉన్నచో అక్కడ ప్రతి మండలంలోనూ సెక్షన్ ఆఫీస్ ఉంటారు. సెక్షన్ ఆఫీసర్కు కంప్లైంట్ చేయాలి. అదేవిధంగా ఏదైనా ప్రాబ్లము 1912కు కాల్ చేసి వాళ్ళ సమస్యలు తెలియజేసినా ఖచ్చితంగా పరిష్కారం చేస్తాము. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని ఏదైనా విద్యుత్ సమస్యలు ఉన్నచో సాల్వ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. విశాఖ జిల్లా పరవాడలోని జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఉన్న అడ్మినర్ లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీకి చెందిన రంది సూర్యనారాయణ ప్రొడక్షన్ మేనేజర్ ఉదయం జనరల్ డ్యూటీకి వెళ్లారు. కంపెనీ బయోమెట్రిక్ హాజరులో కంపెనీ లోపలికి వచ్చినట్లుగా నమోదైంది. విధులు ముగించుకుని బయటకు వచ్చి హాజరు పట్టికలో అవుట్ లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగి ఉపయోగించే వాహనం కూడా కంపెనీ వద్ద ఉండడంతో ఉద్యోగ కుటుంబ సభ్యులు కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. ఉద్యోగ వివరాలు కంపెనీ యాజమాన్యం చెప్పకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి కర్మాగారం ఎదుట బైఠాయించారు. కంపెనీకి డ్యూటీకి వచ్చిన ఉద్యోగి ఏమయ్యాడు, కంపెనీలో హాజరు పట్టికలో ఇన్ అని చూపిస్తూ అవుట్ లేకపోవడంతో మరింత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మా వాళ్ళు వెళ్ళి చెక్ చేసి వాళ్ళు కూడా అప్పుడు చెప్పారు, లేరు, బయటికి వెళ్ళలేదు, పని చేయలేదు, లోపలికైతే వచ్చినట్టే ఉంది కానీ లోపల కూడా లేరు అని చెప్తున్నారు. ఏమైంది లోపల కూడా లేకుండా? లోపలే ఏదో అయ్యింది. కంపెనీ వాళ్ళు మాత్రం రెస్పాన్సిబుల్ మాత్రం బాధ్యత వహించాలండి. ఆయన ఏమయ్యారో నాకు తెలియాలి. 8 గంటలకే స్టార్ట్ అవుతారు సార్. ఉదయాన్నే 8 గంటలకి స్టార్ట్ అవుతారు, సాయంత్రం 6:30 కల్లా ఇంటికి వచ్చేస్తారు. అలాంటిది 7, 8 అయిపోయినా రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఒకసారి ఫోన్ చేస్తే చూస్తానమ్మా అని చెప్పారు. ఏమీ ఇవ్వలేదు. నేను ఫోన్ చేసి ఇంకా రాలేదు అని అడిగితే అప్పుడు చూస్తామమ్మా వచ్చారేమో అనుకున్నాం అంటారు వాళ్ళు. ఏమైందో అంటే ఏమవ్వలేదు, లోపల లేరంటారు, బయటకు రాలేదు అంటున్నారు. ఏటైంది? లోపల ఉన్నారు, ఏదో అయ్యింది. పరవాడ ఫార్మాసిటీలో అడ్మిరల్ లైఫ్ సైన్స్ కంపెనీలో విధులకు హాజరైనటువంటి కార్మికుడు ఆర్ సూర్యనారాయణ అనేటువంటి కార్మికుడు నిన్న అంటే మంగళవారం నాడు సాయంత్రం వరకు ఆయన డ్యూటీలో ఉన్నాడు. కానీ అవుట్ చేసి వెళ్ళవలసినటువంటి కార్మికుడు ఇంటికి వెళ్ళకపోవడం, ఈ కార్మికుడు ఆర్ సూర్యనారాయణ కుటుంబ సభ్యులు వచ్చి ఇక్కడ ఆందోళన చేశారు. పరిశ్రమ మరోవైపు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. ఏంటంటే కార్మికుడు విధులకు హాజరైనప్పుడు ఇన్ వేసాడు, అవుట్ వేయలేనటువంటి పరిస్థితి. అలాగే కార్మికుడి యొక్క వాహనం ఏదైతే బండి ఉందో అది ఇక్కడే కంపెనీ ముందే ఉంది. కాబట్టి కంపెనీ యాజమాన్యం కార్మికుడు విధులకు వచ్చినటువంటి కార్మికుడు అవుట్ వేసి వెళ్ళాడా లేదనేటువంటిది కూడా కనీసం పర్యవేక్షణ చేయవలసినటువంటి యాజమాన్యం చేయడం లేదు. కార్మికులు ఈ రకంగా అదృశ్యం అవుతున్నటువంటి పరిస్థితి. అందుకని పోలీసు అధికారులు, ఉన్నతాధికారులు దీని మీద సమగ్రమైన విచారణ చేసి అదృశ్యమైన కార్మికుడిని కనిపెట్టి కుటుంబానికి అందజేయాలనేసి ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ CITU డిమాండ్ చేస్తూ ఉంది. ఇవే బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ, రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.